12 సౌత్ ఇండియన్ సెల్ఫ్ మేడ్ స్టార్స్ ఇన్ దిస్ జనరేషన్. ఆడియన్స్కి కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కానీ సెల్ఫ్ మేడ్ స్టార్స్ మీద ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ నుంచే వాళ్ళ టాలెంట్ తోటి, వాళ్ళకి ఉన్న పొజిషన్ తోటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా గివప్ చేయకుండా వచ్చి స్టార్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో ఈ రేంజ్లో ఫేమ్, బిజినెస్, యాడ్ షూట్స్ లాంటివేం ఉండేవి కాదు. అలాగే సెలబ్రిటీ స్టేటస్ కూడా చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చేది. అండ్ అప్పట్లో సినిమాల్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పటితో కంపేర్ చేస్తే తక్కువే. అదే ఇప్పుడు కొన్ని కోట్ల బిజినెస్గా ఏర్పడి హై రేంజ్ సెలబ్రిటీ స్టేటస్ యాక్టర్స్కి వస్తుంది. ఇప్పటి యాస్పైరింగ్ యాక్టర్స్ చాలా మంది ఉండడం వల్ల ఫుల్ కాంపిటీషన్ ఉంది. కొంతమంది యాస్పైరింగ్ యాక్టర్స్ ప్యాషన్ ఉండి సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్గా స్టార్ట్ అయ్యి స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ మెల్లిగా హీరో అయ్యాక తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఫోకస్ పెడతారు. అవి కనుక పెద్ద హిట్లు అయితే ఏదో ఒక టైర్లో సెట్ అయిపోయినట్టే. సో అలా ఈ జనరేషన్లో అంటే లేట్ 1990s నుంచి ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ అయిన సౌత్ ఇండియన్ సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోస్ గురించే ఇప్పుడు షేర్ చేసుకుందాము. నెంబర్ 12 నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీ డేస్తో మంచి ఎంట్రీ పడిన తర్వాత వరుసగా ఫ్లాప్లు. ఇక ఇలా కాదనుకొని స్వామిరారా నుంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వైపు ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసి హిట్స్ కొడుతూ వచ్చాడు నిఖిల్ సిద్ధార్థ్. కెరీర్ బిగినింగ్లో సంబరం అండ్ ఇంకా కొన్ని సినిమాల్లో మైనర్ రోల్స్ చేసి హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యాపీ డేస్తో డెబ్యూ హిట్ కొట్టిన తర్వాత 7 మూవీస్లో యువత తప్పితే అన్ని ఫ్లాప్స్గా మిగిలిపోయాయి. ఆ నెక్స్ట్ తనని తాను రీడిస్కవర్ చేసుకొని స్వామిరారాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు అండ్ హిట్ల పరంపర కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. నెంబర్ 11 రక్షిత్ శెట్టి. కన్నడలో డిఫరెంట్ అండ్ యునీక్ ఫిల్మ్స్ తీస్తారు అనే గుర్తింపు ఉన్న యాక్టర్ కమ్ డైరెక్టర్. కెరీర్ బిగినింగ్ నుంచే కమర్షియాలిటీకి దూరంగా ఉంటూ ఎక్స్పెరిమెంట్స్కి దగ్గరగా ఉంటూ వచ్చాడు. అయితే ఇనీషియల్గా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. 2 years పాటు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాక యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉండడంతో జాబ్ వదిలేసి చాలా షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2008లో సెకండ్ హీరోగా ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది, కానీ అది 2010లో రిలీజ్ అయింది. ఆ నెక్స్ట్ 2 మూవీస్ అయ్యాక ఉలిడవారు కండంతే అనే సినిమాకి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి కల్ట్ క్లాసిక్ హిట్ కొట్టాడు. తర్వాత కిరిక్ పార్టీ అండ్ అవనే శ్రీమన్నారాయణతో ప్రామినెంట్ స్టార్గా ఎదిగాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా డిఫరెంట్ సినిమాలు తీస్తారు రక్షిత్ శెట్టి. నెంబర్ 10 శివకార్తికేయన్. 2007లో తమిళ్ విజయ్ టీవీలో ఒక కామెడీ షోలో స్టాండప్ కామెడీ అండ్ మిమిక్రీ చేసిన శివకార్తికేయన్ ఆ సీజన్ విన్ అయ్యాక తన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఇంప్రెస్ అయ్యి టీవీ షోస్లో యాంకరింగ్ హోస్ట్గా వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ టైంలోనే డైరెక్టర్ అట్లీతో కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేశారు. 2012లో మరీనా ఫిలింతో డెబ్యూ ఇచ్చి 3లో ధనుష్కి ఫ్రెండ్గా యాక్ట్ చేసి రియల్ లైఫ్లోనూ ఫ్రెండ్ అయ్యాడు. ఇంకా తర్వాత ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ఇతిర్నిచల్లో హీరోగా చేశాడు. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక అప్పటి నుంచి స్టార్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్గా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు శివకార్తికేయన్. నెంబర్ 9 విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసి తక్కువ కెరీర్ టైంలోనే 200 crore బిజినెస్ ఎక్స్పెక్టేషన్ ఉన్న పాన్ ఇండియా మూవీ హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. తన ఫాదర్ విలేజ్ నుంచి ఏం లేకుండా యాక్టర్ అవుదామని వచ్చి టీవీ సీరియల్ డైరెక్టర్ అయ్యారు. తర్వాత ఫ్లాప్ అవ్వడంతో క్విట్ చేశారు. సో ఈ ఫ్యాక్టర్ విజయ్ దేవరకొండకి ఏ విధంగానూ హెల్ప్ అయి ఉండదు. స్టడీస్ అయ్యాక థియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి మూవీ ఆడిషన్స్ ఇస్తూ అలా నువ్విలలో క్రికెటర్ రోల్ ప్లే చేశాడు. ఇంకా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మైనర్ రోల్ చేశాడు. ఈ సినిమాల తర్వాత 2013లో ఏ మంత్రం వేసావేలో మెయిన్ లీడ్గా చేశాడు. కానీ రిలీజ్ ఆగిపోవడం 5 years తర్వాత 2018లో రిలీజ్ అవ్వడంతో హీరో డెబ్యూ కాలేకపోయింది. నెక్స్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో రిషి రోల్ చేసి ఫ్యాన్స్ ఫేవరెట్ అయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి లైగర్ వరకు జరిగిన జర్నీ అందరికీ తెలిసిందేగా. వేరే లాంగ్వేజ్లో సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా అర్జున్ రెడ్డితో నేషన్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. నెంబర్ 8 నివిన్ పాలి. ప్రేమంతో అప్పట్లో సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాడు నివిన్ పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 2 years పాటు పనిచేశాక యాక్టింగ్ వైపు వెళ్లి ఆడిషన్స్ చేస్తూ 2010లో వచ్చిన మలర్వాడి ఆర్ట్స్ క్లబ్లో 5 హీరోస్లో ఒకరిగా యాక్ట్ చేశాడు. కొన్ని సపోర్టింగ్ రోల్స్ తర్వాత తట్టతిన్ మరియతుతో స్టార్ట్ చేసి మాలీవుడ్లో ఒక స్టార్గా ఎదిగాడు. అప్పుడప్పుడు తమిళ్ ఫిల్మ్స్ కూడా చేస్తూ అక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. నెంబర్ 7 ఆర్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్ని ఇయర్స్ వర్క్ చేశాక ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ముందుగా మోడలింగ్ వైపు వెళ్లారు ఆర్య. ఆ తర్వాత 2005లో అరింతుమ్ మరియమాలంలో నెగిటివ్ రోల్తో ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసి రిపీటెడ్గా సినిమాలు తీశారు.
అలాగే మలయాళం తమిళియన్ కావడంతో మలయాళంలోనూ కొన్ని సినిమాలు చేశారు. ఇంకా 7 to 8 మూవీస్కి ప్రొడ్యూస్ కూడా చేశారు. అలాగే తమిళ్లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్తో ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల వాళ్ళ సినిమాల్లో గెస్ట్ అపీరెన్సెస్ కూడా ఇచ్చారు. నెంబర్ 6 నాని. అందరిలో నానికి ఒక స్పెషాలిటీ ఉంది. మాస్ కమర్షియల్స్ కాకుండా ఎక్కువగా ఆర్డినరీ పర్సన్ లాంటి రోల్స్ని కెరీర్ బిగినింగ్ నుంచి చూస్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండడం, స్టడీస్ అయ్యాక రాధా గోపాలంకి క్లాప్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వటం, తర్వాత రేడియో జాకీగా జాయిన్ అయ్యే వరకు తన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జర్నీ కొనసాగింది. అష్టాచమ్మాకి డైరెక్టర్ అయిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఒక యాడ్లో నానిని చూసి తన సినిమాలకి అడిగారంట. ఇక తర్వాత నుంచి నాని జర్నీ ఏంటో మనందరికీ తెలిసిందే కదా. నెంబర్ 5 యష్. కన్నడ ఇండస్ట్రీని నేషన్ వైడ్గా పెద్ద రేంజ్కి తీసుకెళ్లేటట్లు చేసిన కేజీఎఫ్ మూవీ కథను నడిపించిన నాయకుడు. కర్ణాటక కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ అన్నైన నవీన్ కుమార్ అకా యష్ ఇంటర్ అయిపోగానే హీరో అవుదామని 300 రూపీస్తో మైసూరులో ఉన్న తన ఇంటి నుంచి బెంగళూరుకి వచ్చేశారు. కట్ చేస్తే ఇప్పుడు 300+ crores బిజినెస్ ఉన్న సినిమాలో హీరో. ఇక బెంగళూరుకి వచ్చాక ఒక డ్రామా ట్రూప్లో జాయిన్ అయ్యి చాలా సీరియల్స్లో యాక్ట్ చేసి 2007 మొగ్గిన మనసుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా 3 ఫ్లాపులు పడినా కానీ 2010 స్టార్ట్ నుంచి తన కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆ నెక్స్ట్ ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కానీ బిలో యావరేజ్ కానీ లేవు. ఇంకా ఏకంగా 8 కాన్సిక్యూటివ్ సూపర్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ కొట్టి టాప్ స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు ఇండియా మొత్తం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా క్రియేట్ చేశారు రాకింగ్ స్టార్ యష్. నెంబర్ 4 విజయ్ సేతుపతి. ఫిలిం పర్సనాలిటీస్లో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా బయట చాలా సాదా సీదాగా ఉండే వాళ్లలో ఈయన తర్వాత ఎవరైనా. దుబాయ్లో అకౌంటెంట్గా 3 years వర్క్ చేశాక ఇక్కడికి వచ్చి ఒక డ్రామా కంపెనీలో చేరి అలా మూవీస్లో బ్యాక్గ్రౌండ్ యాక్టర్గా ఇంకా సైడ్ యాక్టర్గా ఇయర్స్ పాటు చేశారు. ఇదే టైంలో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్తో కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు. ఆ తర్వాత తెన్మర్కు పరువు కాట్రు అండ్ పిజ్జా నుంచి మెయిన్ లీడ్గా స్టార్ట్ చేసి రిలేటబుల్ రోల్స్ చేసి మక్కల్ సెల్వన్ అనిపించుకున్నారు. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కౌంట్ పరంగా ది మోస్ట్ బిజియెస్ట్ హీరో. అలాగే రోల్ బాగుంటే వేరే సినిమాలలో వేరే లాంగ్వేజెస్లలో విలన్గా అయినా కానీ చిన్న పాత్ర అయినా కానీ చేస్తుంటారు విజయ్ సేతుపతి. నెంబర్ 3 సుదీప్. కన్నడ హీరోస్లలో వేరే ఇండస్ట్రీస్లో కూడా సినిమాలు చేస్తుండే వాళ్ళల్లో నెంబర్ 1 అంటే సుదీపే. రోల్ ఆర్ సబ్జెక్ట్ నచ్చితే చిన్న పాత్ర అయినా కానీ వేరే ఇండస్ట్రీస్లో యాక్ట్ చేస్తారు. ఇనీషియల్ స్టేజ్లో సీరియల్లో యాక్ట్ చేసి తర్వాత ఫస్ట్ మూవీ అయిన తయవ్వాలో హీరోగా డెబ్యూ ఇచ్చారు. కానీ హీరోగా తర్వాత 2 years పాటు ఛాన్స్లే రాలేదు. ఆ నెక్స్ట్ 2000లో రిలీజ్ అయిన స్పర్శ మూవీ సూపర్ హిట్తో కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు సుదీప్. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కన్సిక్యూటివ్గా 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. కన్నడలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. యాక్టింగ్తో పాటు తన కొన్ని సినిమాలకి తానే స్వయంగా డైరెక్షన్ కూడా చేసుకున్నారు. నెంబర్ 2 అజిత్ కుమార్. సికింద్రాబాద్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అజిత్కి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ కన్నా కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ రేసింగ్ అండ్ స్పోర్ట్స్. రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో 10th క్లాస్ మధ్యలోనే వదిలేసి రేసింగ్కి హెల్ప్ అవుతుందని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో మెకానిక్గా జాయిన్ అయ్యి తర్వాత రేసులలో పార్టిసిపేట్ చేస్తూ మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశారు అజిత్. కొన్ని యాడ్స్లో చూసి తెలుగు యాక్టర్ గొల్లపొడి మారుతిరావు గారి సన్నైన గొల్లపొడి శ్రీనివాస్ గారు ప్రేమ పుస్తకం అనే తెలుగు మూవీలోకి తీసుకున్నారు. కానీ షూటింగ్ ఆగిపోవడంతో అమరావతి అనే తమిళ ఫిలిం చేశారు. తర్వాత 2-3 సూపర్ హిట్ సినిమాలు తీసినా కానీ 1999 వరకు చేసిన వేరే సినిమాల్లో సెకండ్ హీరోగా చేశారు. ఈ ఇనీషియల్ స్టేజ్లో అజిత్కి తమిళ్ అంతగా రాకపోవడంతో విక్రమే డబ్బింగ్ చెప్పారు. ఇక 1999లో వచ్చిన వాలి సూపర్ హిట్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో బ్లాక్ బస్టర్స్ కొడుతూ వచ్చి కోలీవుడ్లో టైర్ 1 హీరోస్లో ఒకరిగా చేరారు. బయట చాలా హంబుల్గా ఉంటారు. సినిమాలు చేస్తూనే ఇంటర్నేషనల్ ఫార్ములా రేసింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అందరి హీరోస్లా కాకుండా చాలా సినిమాల్లో హెయిర్ డై వేసుకోకుండా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో న్యాచురల్గా కనిపిస్తారు అజిత్. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 రవితేజ. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన యాక్టర్స్లో అబ్సల్యూట్లీ 0 హేటర్స్ ఉన్న టాలీవుడ్ హీరో అంటే అది రవితేజనే. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కళలు కని సినిమాల్లోకి వచ్చారు. చిన్నతనం ఎక్కువగా నార్త్లోనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్. హీరో అవుదామని 11 years ఏజ్లోనే జైపూర్లో ఉన్న తన ఇంటి నుంచి ముంబైకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలాగో తీసుకొచ్చుకున్నారనుకోండి. ఇంకా విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో డిగ్రీ మధ్యలో వదిలేసి హైదరాబాద్ వెళ్ళి టీవీ అండ్ మూవీస్లో అసిస్టెంట్గా జాయిన్ అయ్యి
మెల్లిగా 1990లో కర్తవ్యం మూవీలో స్మాల్ రోల్స్ నుంచి స్టార్ట్ చేసి సింధూరంలో ఒక ప్రామినెంట్ రోల్ పొందారు. ఇంకా తర్వాత శ్రీను వైట్ల కాంబోలో నీకోసం మూవీతో మెయిన్ హీరోగా డెబ్యూ ఇచ్చి హిట్ కొట్టారు. అయినా కానీ 2 to 3 ఇయర్స్ సైడ్ క్యారెక్టర్సే వచ్చాయి. 2002లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి మొదలు మెయిన్ హీరోగా చేస్తూనే ఉన్నారు. అదే ఇయర్లో వచ్చిన ఈడియట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్టార్ స్టేటస్ వచ్చి కమర్షియల్ హిట్స్ కొడుతూ వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని వరుస ఫ్లాప్లతో డీలా పడ్డా కానీ వాటిని పూర్తిగా మర్చిపోయేలా బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఉన్నారు రవితేజ. సో ఇది గైస్ వీడియో. వీళ్ళల్లో మీ ఫేవరెట్ అండ్ ఇంకా మీకు అనిపించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.